జనగామ పట్టణ ప్రజలందరికీ సిపిఎం నుంచి నమస్కారాలు తెలియజేస్తూ సోదరులారా, జనగామ పట్టణం గత 10 సంవత్సరాల నుంచి చుట్టూ ఎక్కడ 5 కిలోమీటర్లు విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రజలకు అవసరమైనటువంటి కనీస అవసరాలు కల్పించడంలో పాలక వర్గాలు గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ విఫలమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరి జనగామ పట్టణంలోని 3వ విడత ఇందిరమ్మ ఇళ్ల కింద బాణపురంలో ఇల్లు ఇవ్వడం జరిగింది. అక్కడ గతంలో కూడా టీచర్స్ కాలనీ, అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కాలనీ నిర్మించుకొని నివసిస్తున్నారు. దానితో పాటు ఈరోజు ఏస్టేట్ నగర్ సంబంధించినటువంటి కాలనీ కూడా అక్కడ ఉంది. సుమారు 3000 కుటుంబాల ప్రాంతంలో ఉన్నాయి. కానీ చనిపోతే శ్మశాన వాటిక వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సుమారు 3-4 కిలోమీటర్లు నెహ్రూ పార్క్ వరకు వచ్చి దహనం చేసే పరిస్థితి ఉంది. అందుకోసం ప్రభుత్వాలు అనేక విషయాలు చెప్తున్నారు, అనేక సౌకర్యాలు, అనేక ప్రజలకు మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం. కానీ చనిపోతే కనీసం కాలగట్టడానికి మరి 6 అడుగుల జాగలేనటువంటి దుస్థితి జనగామ పట్టణంలో ఉంది. గతంలో బాణపురంలో అక్కడ ప్రజలు చనిపోతే మరి రంగప్ప చెరువు మట్టడి దగ్గర మరి దహనం చేసుకునేటువంటి అవకాశం ఉండే. అక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, అక్కడ ఉన్న 2-3 ఇళ్లకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ కాలబెట్టకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసం గతంలో ఉన్నటువంటి దాన్ని పునరుద్ధరించి ఆ బాణపురం ఉన్న ప్రజలు చనిపోతే కాలబెట్టడానికి అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారికి అనేక అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి వెంటనే అక్కడ శ్మశాన వాడికి ఏర్పాటు చేయాలని సిపిఎం పట్టణ కమిటీ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ఒక 2000 కుటుంబాలు అక్కడ ఉంటాయి. దాంతోపాటుగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ 200 మంది ఉంది. కొత్తగా డబుల్ బెడ్రూమ్ కట్టాలి, అదొక 680 దాకా ఉంటుంది. అంటే ఒక 3-4 వేల కుటుంబాలు నివసించే ప్రాంతంలో గ్రేవ్ యార్డ్ లేదు, శ్మశాన వాటికి లేదు. ఈ శ్మశాన వాటికి లేకపోవడం వల్ల వాళ్ళు శవాన్ని ఎక్కడ ఇచ్చేవారంటే ఇక్కడ పట్టుకురావాలి, నెహ్రూ పార్క్ పట్టుకురావాలి. 4 కిలోమీటర్ల ప్రయాణం అవుతుంది. వస్తున్న సమస్య, తర్వాత పేదోడైతే ఇంకా సమస్య. కాబట్టి తీవ్రమైన సమస్య. బతుకున్నప్పుడు జనాలకు దూరంగా ఉండాలి, అట్లా రాకపోతే సమస్య. చచ్చిపోయినా కూడా సరైన వైకుంఠం రావలేదు, అసలు వైకుంఠం రావలేదు. సాగు కూడా సమస్యగానే మారింది. రంగప్ప చెరువు మత్తడి పోసే దగ్గర తగలబెట్టి కరీంనగర్ శివులో కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళ అవసరాల కోసం పనిచేయించారు. ఇప్పుడు ఆడ ఆల్రెడీ గవర్నమెంట్ సంబంధించిన మత్తడి స్థలం ఉంది, ఆ ప్లాట్ఫారం కూడా కట్టి ఉంటుంది. ఒక 2 ఆడ నిర్మాణం చేస్తే గవర్నమెంట్కి ఏ ఖర్చు లేకుండా శరుషికం ఉంది కదా సార్, అది 32 ఎకరాల శరుషికం. ఎన్నో ఒక పక్కకు ఏర్పాటు చేయవచ్చు. శరుషికాన్ని మొత్తం అన్యక్రాంతం చేస్తారు. ఈ శ్మశాన వాటికి ఆ ఎకరం ప్లేసెస్ ఏదైతే కావాలో ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి మీరు సర్వే అది ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ద గ్రేవ్ యార్డ్ దానికి అనేది చేసుకుంటాం. అంటే కొనాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు భూమి కొనాలంటే ఇప్పుడు ఖరీదు కష్టం, అది కాదు. ఇప్పుడు అయితే శరుషికం ఉన్నది అంటే పనిచేయడం. కాబట్టి సోదరులారా, జనగామ పట్టణం 5వ వార్డులో ఈరోజు 5వ వార్డు ప్రజలందరూ కలిసి జనగామ కలెక్టరేట్ ఆఫీస్ ముందు శ్మశాన వాటిక కోసం ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గతంలో ఫేజ్ 1, ఫేజ్ 2 ఇందిరమ్మ కాలనీ బాణాపురంలో, దాంతోపాటు ఎస్ఎఫ్డి నగర్ 2 BHK కాలనీ, దాంతోపాటు 3వ విడత ఇందిరమ్మ ఇండ్లు
1172 ఇళ్ళు కూడా అక్కడ ఇచ్చారు. మొత్తం సుమారుగా 3000 కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి. కానీ శ్మశాన వాటిక లేదు. 5వ వార్డులో బాణాపురంలో గతంలో రంగప్ప చెరువు కింద మత్తడి కింద శ్మశాన వాటిక ఉండేది. కానీ కొంతమంది రియల్ ఎస్టేట్లు దాంతోపాటు పక్కనటువంటి రైతులు ఈరోజు జాగా లేదు మీకు అక్కడ అని చెప్పేసి చెప్తున్నటువంటి ఉంది. కాబట్టి తక్షణంగా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి గతంలో ఎంఆర్ఓ గారికి దృష్టి తీసుకుపోయినాం, ఆర్డీఓ గారి దృష్టి తీసుకుపోయినాం, అయినా కూడా స్పందించలేదు. ఇప్పటికైనా కూడా కలెక్టర్ గారు శ్మశాన వాటిక కోసం స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మనిషికి కావాల్సింది కూడు గూడు నీడ. చనిపోతే చివరికి 6 అడుగుల జాగా కావాలి. కానీ ఈరోజు మేము అడుగుతున్నటువంటి ఏంది చిన్న సమస్యను, చనిపోతే దాన సంవత్సరాల కోసం మరి జాగా అడుగుతా ఉన్నాం. ఈరోజు 4 కిలోమీటర్లు బాణాపురంకి వెళ్ళి మొదలుకుంటే ఈరోజు అక్కడికి వెళ్ళి పిల్లలు వృద్ధులు మరి మహిళలు అక్కడికి వెళ్ళి ఇక్కడ 4 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈరోజు ఫ్లైఓవర్ ఎక్కి ఫ్లైఓవర్ దిగాలి. దాని ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాంతోపాటు మూడో రోజు కానీ 7వ రోజు 10వ రోజు కానీ చేసుకుందామంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ దగ్గర నడుచుకుంటూ వచ్చి పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఉంది. కాబట్టి తక్షణమే అక్కడ మౌలిక వసతులు అక్కడ బౌండరీ ఏర్పాటు చేయాలి. రంగప్ప చెరువు కింద బౌండరీ ఏర్పాటు చేయాలి. దాంతోపాటు స్నానగదులు కట్టియాలి, లైట్లు ఏర్పాటు చేయాలి, మౌలిక వసతులు కల్పించాలి. కల్పించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కనకరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.